హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు LH ప్రాపర్టీస్. ఈరోజు మనకి సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా వీడియోలో తెలియజేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇది ఫ్లాట్ ముందు ఎంట్రన్స్ అండి, చాలా గ్లాస్ లుక్ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ చుట్టూ ఉన్న లొకేషన్ మనకి హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి. కంప్లీట్గా డెవలప్డ్ ఏరియా. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ అండి. సో ఈ ప్రాపర్టీ తాలూకు లొకేషన్ మనకి కానూరు అండి. కానూరు అంటే మంచి ప్రైమ్ ఏరియా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాటు. ఎంట్రన్స్ గ్లాస్ లుక్ అయితే ప్రొవైడ్ చేశారు, సూపర్ ఉంటుంది ఫ్లాటు. ఇది మనకి ఎంట్రన్స్ ముఖద్వారం ఫుల్ పాలిష్డ్ టేక్ డోరే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది లివింగ్ రూమ్ అండి, హాలు చూస్తున్నారు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాటు. ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ కబోర్డ్ అండి. కంప్లీట్గా కబోర్డ్స్ వర్క్తోనే ఈ ఫ్లాట్స్ అయితే సేల్కి ఇస్తున్నారు. చాలా స్పేసియస్గా ఉంటుందండి ఫ్లాటు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే వస్తుంది. సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారు. టైల్స్ మొత్తం మనకి ఫ్లోర్ వైజ్ 25 టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది ప్రాపర్టీ. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కంప్లీట్గా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి పూజా మందిరం అండి. సో ఇదంతా మనకి పూజా మందిరం. ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్లాట్స్ నచ్చితే కనుక రెడీగా మూవ్ అయిపోవచ్చు. ఫ్లాట్ మాత్రం అన్ని స్టాండర్డ్ మెటీరియల్ వాడి వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది కిచెన్ రూమ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మాడ్యులర్ కిచెన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉందండి. సో ఇది మనకి వాష్ ఏరియా అండి. సో ఇదంతా వాష్ ఏరియా. వాష్ ఏరియాకి డైనింగ్కి మధ్యలో ఒక గ్లాస్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది టోటల్గా 2400 SFT అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నా కదా, ఎదురుగా కనిపిస్తుంది మనకి వుడెన్ కబోర్డ్స్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇది టీవీకి కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి వాల్ కబోర్డ్స్. బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది మనకి డ్రెస్సింగ్ రూమ్ అండి. సో అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్స్ కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. ఇదంతా మనకి బాత్రూమ్ అండి. సో బాత్రూంలో మనకి ఇలా మనకి డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్ వైజ్ ఫ్లాట్. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే వస్తుంది. ఇది టోటల్ SFT 2400 SFT వస్తుందండి. అలాగే ప్లింత్ 1770 SFT వస్తుంది. అన్డివైడెడ్ షేర్ మనకి 66 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. ఈ ఫ్లాట్ కాస్ట్ 1,25,00,000 అండి. నెగోషియబుల్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఎదురుగా కనిపిస్తుంది వాల్ కబోర్డ్స్. సెకండ్ బెడ్రూమ్ మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూస్తున్నా కానీ బాత్రూమ్స్లో కూడా ఇక్కడ కంప్లీట్గా గ్రెనైట్సే వాడారు. అంటే కిటికీలకి అన్నింటికి గ్రెనైట్సే యూజ్ చేశారండి. ఇది మనకి బాల్కనీ అండి. సో ఇదంతా మన బాల్కనీ. ఎంట్రన్స్ ఫ్లాట్ ముందు రోడ్ 33 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ కాస్ట్ 1,25,00,000 చెప్తున్నారు ఓనర్ గారు. మీకు ఫ్లాట్ నచ్చితే కానీ డైరెక్టర్ ఓనర్తో మాట్లాడుకోవచ్చండి ప్రైస్ కోసం. సో ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. సో ఇదంతా మనకి థర్డ్ బెడ్రూము. అలాగే మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ప్రాపర్టీ అయితే విజిట్ చేపిస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.